హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీకెండ్ నా ఓటీటీలో మీరు ఏ సినిమా చూడాలి అనేది మీకు రికమెండ్ చేయబోతున్నా. సో నేను చెప్పే సినిమాలు మాత్రమే చూడండి, మిగతా సినిమాలు స్కిప్ చేసేయండి. సో మొదటిగా మీరు చూడబోయే మొదటి సినిమా, మీకు రికమెండ్ చేయబోయే మొదటి సినిమా డబుల్ స్మార్ట్. సో రీజన్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ సినిమా డిజాస్టర్ అయింది, కానీ ఆల్రెడీ చాలా మంది పార్ట్ 1 చూసుంటారు. ఇస్మార్ట్ శంకర్ అది బ్లాక్ బస్టర్, అండ్ రీజన్ డబుల్ స్మార్ట్ డిజాస్టర్ అయింది. సో మరి పార్ట్ 1 చూసిన వాళ్ళు కంపల్సరీ పార్ట్ 2 ఎందుకు డిజాస్టర్ అయింది, సో దాన్ని తెలుసుకోవాలి కదా. సో అందుకే ఈ సినిమా మీకు ఓటీటీ వర్షన్లో రికమెండ్ చేస్తున్నా. సో ఈ సినిమా అయితే చూసేయండి. నెక్స్ట్ సెకండ్ మూవీ కిల్. రీజన్గా ఈ హిందీ మూవీ జూలై మంత్లో థియేటర్స్ డే బ్లాక్ బస్టర్ అయింది మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ. సో మీరు యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా అయితే మీకు ఒక లెవెల్ ఉంటుంది. సో ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే ఎస్టర్డే సెప్టెంబర్ 5 తేదీన మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ చేశారు మిడ్-నైట్ 12 గంటలకి. అండ్ వర్త్ మూవీ అనమాట. అండ్ మీకు హిందీ ఆడియోలో అయితే అవైలబుల్ ఉంది. సో భాషతో ఈ సినిమా సంబంధం లేదు, మీకు ఆటోమేటిక్గా ఆ డైలాగ్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది మొత్తం మీకు తెలిసిపోతుంది. అండ్ రన్ టైం కూడా తక్కువ అనమాట. సో మస్ట్ వాచ్ ఇట్, మిస్ అవుతుంది ఈ వీకెండ్ నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ మూవీ భార్గవి నిలయం. అండ్ యాక్చువల్లీ ఇది మలయాళ ఫిలిం, నేల వెల్చి అనే టైటిల్తో 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా భార్గవి నిలయం అనే టైటిల్తో ఎస్టర్డే సెప్టెంబర్ 5 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమాని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు. అండ్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ, కాబట్టి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. వన్ టైం వర్త్ మూవీ, ఓటీటీ అయితే చూడొచ్చు, అది మ్యాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ సింబా. అండ్ రీజన్ ఈ సినిమా థియేటర్స్ అయింది మే మంత్లో. అండ్ మొత్తానికి ఎస్టర్డే సెప్టెంబర్ 5 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు ఆహా ఓటీటీలో. థియేటర్లో వచ్చిన సినిమా యావరేజ్ మావా, కాబట్టి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను. టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ నింద. అండ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమా కూడా థియేటర్ వర్షన్ యావరేజ్, కాబట్టి ఈ సినిమా చూడడం టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. ఈ టీవీ విన్ ఓటీటీ యాప్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మరి వద్దు మావా, స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ సత్య. యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు మనకు ఈ సినిమాని తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈరోజు సెప్టెంబర్ 6 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ సినిమా ఆహా ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక స్కూల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక లవ్ స్టోరీ అనమాట ఇది. సో మరి ఈ సినిమా చూడడం అంటే వద్దు మామ, టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ అరియోస్ అమిగో. అండ్ ఎస్టర్డే సెప్టెంబర్ 5 తేదీన మిడ్-నైట్ 12 గంటలకి ఈ మలయాళ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ స్ట్రీమింగ్ చేశారు, కాబట్టి ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేయను. టైం వేస్ట్, డేటా బొక్క. అండ్ నెక్స్ట్ మూవీ వాస్గోడ గామా. తమిళ యాక్టర్ నకుల్ నటించిన లేటెస్ట్ మూవీ. అండ్ ఎస్టర్డే ఈ సినిమా సెప్టెంబర్ 5 తేదీన ఆహా తమిళ్ ఓటీటీలో ఓన్లీ తమిళ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారు. ఆల్రెడీ ఈ సినిమా థియేటర్ వర్షన్ యావరేజ్. సో ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేయను. టైం వేస్ట్, డేటా బొక్క, స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ ఇరుల్. యాక్చువల్లీ ఇది మలయాళ మూవీ. అండ్ ఇప్పుడు ఈ సినిమా తమిళ డబ్బుడ్ వర్షన్లో సెప్టెంబర్ 6 తేదీన అంటే ఈరోజు ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా ఓటీటీలో ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే. అండ్ ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మరి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక ఈ సినిమా అయితే మీరు ఈ వీకెండ్ చూసేయండి. మొత్తానికి ఈ వీడియోలో మీకు 3 సినిమాలు రికమెండ్ చేస్తా. ఆ 3 సినిమాలు ఏంటంటే డబుల్ స్మార్ట్, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సెకండ్ మూవీ కిల్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో హిందీ ఆడియోలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ థర్డ్ మూవీ ఈ సినిమా ఇరుల్. ఈ సినిమా ఆహా తమిళ్ ఓటీటీలో తమిళ్ వర్షన్లో అవైలబుల్ ఉంది. సో మొత్తానికి ఈ 3 సినిమాలు ఈ వీకెండ్ నా చూడాల్సిన మూవీస్ అనమాట. మిగతా సినిమాలు ఉంది కదా, అవంతా స్కిప్ చేసండి, టైం వేస్ట్, డేటా బొక్క. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.